నువ్వు పొమ్మంటే పోతుంది. నువ్వు 2 సీట్లు ఉన్నవాడివేమో ఇవాళ అధికారంలో రావస్తావు, కానీ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినోడేమో నువ్వు పొమ్మంటే పోతుందా? నీ అజెండా ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చినావు. అప్పుడు ఇట్లా చేసిర్రు ఇందిరాగాంధీ ముక్త భారత్ అని చేసిర్రు. ఏమైంది? ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వు పొమ్మంటే పోదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల బతుకులు మారిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు, నేను సనాతనాన్ని విమర్శిస్తున్నా అంటే ఇంకో మతాన్ని నేను మెచ్చుకుంటున్నాను అర్థం కాదు. ఓకే, నేను గమనించింది, నేను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పరిశీలించిన దానిలో ఈ మతాలు ఇంకోటి ఏంటంటే, నువ్వు పొద్దుగాలు లేస్తే ఈ మతం చుట్టూ తిప్పితే మరి నువ్వు మఠాధిపతికో పీఠాధిపతికో పూజారికో అడగనుంటివి, నేను దీనికి పోటీ చేస్తున్నా, నాకు హిందువులు అందరూ ఓటేయరని అడగనుంటివి. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాదు